బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ తర్వాత మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీలో కలకలం రేపారు. ఆమె కొత్త పార్టీ వైపు వడివిడిగా అడుగులు వేస్తున్నారా? సింగరేణి జాగృతి ఏర్పాటు అందుకో మొదటి అడుగా? ముందు నుంచి తనకు కలిసి వచ్చిన సింగరేణి ప్రాంతం నుంచే తన కొత్త పార్టీ అడుగులకు శ్రీకారం చుడుతున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా 2 సార్లు అధికారిక సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉండగా సింగరేణి జాగృతి పేరిట మళ్లీ కవిత కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం వెనుక మతలబేంటి? కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలు ఎంత నిజమో ఆయా వారసత్వాల్లో గొడవలు అంతే నిజమన్నది రాజకీయాల్లో ఉన్న కుటుంబాలను చూసినప్పుడు ఎవరికైనా సులభంగానే అర్థమయ్యే విషయం. గత నెల ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలో నెగిటివ్ పాయింట్సే లీడ్ గా తన తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడమే అందుకు నిదర్శనం. అది కొన్ని రోజుల తర్వాత, అది కూడా కవిత అమెరికాలో ఉన్న టైంలో బయటకు లీక్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేసింది. కవిత తమ పార్టీలో కోవట్లున్నారని మాట్లాడి ఏకంగా తన తండ్రిపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? దానిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కవితకు సోదరుడైన కేటీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా పలు రకాలుగా వివరణ ఇవ్వడంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ ను కార్నర్ చేశారు. కవిత ఇష్యూ అంత కలకలం రేపుతుంటే కేటీఆర్ మాత్రం కవిత లేక పెద్ద విషయం కాదని కొట్టిపారేశారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని, అందరం సమానమే అని స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడడం సరికాదని, అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని కవితకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడితే దీని మళ్ళీ మీరు, నాకు తెలుసు మీ సంగతి, యు ఆర్ ఇంటెలిజెంట్, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి నేనేమంటానంటే మీరు ఏం పెడతారో, మీరు ఏం హెడ్డింగ్ పెడతారో తెల్లారు నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు, మీ మేనేజ్మెంట్లో ఉండే అవస్థలు నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఒత్తిళ్లు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, ఒకటి మాత్రం చెప్తాను, మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. మొత్తానికి కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు ఎలా ఉన్నా కవిత కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం ముమ్మరమైంది. ఇదే సమయంలో కవిత తనకు ముందు నుంచి పట్టున్న సింగరేణిపై దృష్టి సారించడం, తాజాగా సింగరేణి కార్మిక సంఘం నేతలతో హైదరాబాద్ లో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను కూడా నియమించడంతో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారనే చర్చతో పాటు ఆమె కొత్త పార్టీకి సింగరేణి జాగృతి సంఘం మొదటి అడుగు కాబోతుందా అనే చర్చ మొదలైంది. దానికి తగ్గట్లే ఆమె సింగరేణి జాగృతి కార్యాలయం కూడా ప్రారంభించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అనుబంధంగానే సింగరేణి జాగృతి కూడా పనిచేస్తుందని కవిత ప్రకటించినప్పటికీ ఆ అవసరం ఏముందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో 2 సార్లు అధికారిక గుర్తింపు సంఘంగా కూడా టీబీజీకేఎస్ పనిచేసిన నేపథ్యంలో ఇంతకాలం లేనిది ఇప్పుడే టీబీజీకేఎస్ కు అనుబంధంగా ఇంకో సంఘం ఆవిర్భావం ఎందుకన్న చర్చకు ఆస్కారం కల్పించారు కవిత. దీంతో మెల్లిమెల్లిగా కవిత తన కొత్త పార్టీ వైపు అడుగులేస్తున్నారని, అందులో భాగంగానే మొట్టమొదట తనకు అంతో ఇంతో పట్టున్న సింగరేణి వైపు దృష్టి సారించిందంటున్నారు. సింగరేణిలో తనకున్న ఫాలోయింగ్ లెక్కలు వేసుకుని వెనువెంటనే పార్టీని ప్రకటించే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కొత్త పార్టీ పెట్టడమా, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్టుగా ఏదైనా జాతీయ పార్టీ వైపు చూడడమా, లేక బీఆర్ఎస్ తోనే కొనసాగడమా అనే అన్ని అంశాలకు సింగరేణి జాగృతి ఏర్పాటుతో చోటు చేసుకునే పరిణామాలు తేటతెల్లం చేయనున్నాయి. ఆ పరిణామాలే తనకు ఉపయోగపడతాయన్న ధీమాతోనే మొట్టమొదట సింగరేణి నుంచి తన పార్టీ ఆపరేషన్ను కవిత ప్రారంభించారంటున్నారు.
కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత చేసిన కామెంట్స్ తో ఆ దయ్యాలెవరన్న చర్చ పెద్ద ఎత్తున ఓవైపు జరుగుతున్న నేపథ్యంలో కవిత తీసుకుంటున్న కొత్త స్టెప్స్ ఇప్పుడు అంతర్గతంగా బీఆర్ఎస్ శ్రేణులకి అంతుపట్టకుండా తయారైందట. ఒకవైపు తమ దేవుడు కేసీఆర్ అంటూనే ఇంకోవైపు పార్టీలో కీలకంగా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోకుండా ఆమె తన శైలిలో తాను తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు చూస్తుంటే వేరుకుంపటి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకు సింగరేణి జాగృతి మొదటి అడుగు అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. For more videos like this, subscribe Big TV channel.